ఒక పట్నంలో వరుణుడు అనే వ్యాపారవేత్త వేరే ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు. బయలుదేరే ముందు తన దగ్గర ఉండే బంగారు లోహాన్ని తన మిత్రుడైన శరణ్యుడుకు ఇద్దాము అనుకున్నాడు. శరణ్యుడా, నేను వ్యాపారం చేసుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్తున్నాను. నువ్వు ఈ బంగారు లోహాన్ని నీ దగ్గర భద్రంగా ఉంచు అని చెప్పి వరుణుడు చెప్తాడు. సరే, నేను ఈ బంగారు లోహాన్ని నా దగ్గర పెట్టుకుంటాను అని శరణ్యుడు చెప్తాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వరుణుడు తిరిగి వచ్చి శరణ్యుడి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నాకు వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. నీ దగ్గర ఉంచిన లోహాన్ని ఇస్తే దాని ద్వారా కొంత నష్టాన్నైనా తగ్గించుకోవచ్చు. శరణ్యుడుకు దురాశ వస్తుంది. ఈ బంగారు లోహాన్ని తిరిగి ఇవ్వకూడదు అని అనుకుని, వరుణుడా, నువ్వు ఇచ్చిన బంగారు లోహాన్ని ఎలుక తినేసింది అని అంటాడు. వరుణుడు కోపగించుకోకుండా సరే శరణ్యుడా అని చెబుతాడు. వరుణుడు ఆ రోజు నుంచి శరణ్యుడితో స్నేహం పెంచుకుంటాడు. ఒకరోజు శరణ్యుడి కొడుకు మిఠాయిలు కావాలని ఏడుస్తాడు. అప్పుడు వరుణుడు నేను కొనిస్తానురా అని అంటాడు. వరుణుడు శరణ్యుడిని అడుగుతాడు, నీ కొడుకును తీసుకుని వెళ్ళి మిఠాయి కొనిస్తాను అని అంటాడు. దానికి శరణ్యుడు సరే అంటాడు. వరుణుడు శరణ్యుడు కొడుకును తన స్నేహితుని ఇంట్లో ఉంచి శరణ్యుడి దగ్గరికి వెళతాడు. నా కొడుకు ఎక్కడా అని శరణ్యుడు వరుణుడిని అడుగుతాడు. దారిలో వచ్చేటప్పుడు నీ కొడుకుని గద్ద ఎత్తుకుపోయిందని వరుణుడు అంటాడు. శరణ్యుడు రాజుతో నీ మీద ఫిర్యాదు చేస్తాను వరుణుడా అని అంటాడు. అలా ఇద్దరు రాజు దగ్గరకు వెళతారు. శరణ్యుడు రాజుతో చెబుతాడు, రాజా, నా కుమారుడిని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు గ్రద్ద తన కుమారుడిని దారిలో తీసుకుపోయిందని చెబుతున్నాడు ఈ వరుణుడు. ఇదెలా సాధ్యం అని మహారాజు వరుణుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు వరుణుడు జరిగిన కథంతా మహారాజుతో విన్నవించుకుంటాడు. నా బంగారు లోహాన్ని ఎలుక ఎలా తినేసిందో అలాగే శరణ్యుడి కుమారుని కూడా గ్రద్ద అలాగే తీసుకుపోయిందని చెబుతాడు. అప్పుడు మహారాజుకు కథ అంతా అర్థమయ్యి శరణ్యుడిని మందలిస్తాడు. శరణ్యుడా, ఇప్పటికైనా నువ్వు నిజం ఒప్పుకుంటావా లేదా అని మహారాజు అడుగుతాడు. దానికి శరణ్యుడు, క్షమించండి మహారాజా, దురాశ వల్ల నేను బంగారు లోహాన్ని ఇవ్వకూడదు అని అనుకున్నాను అని శరణ్యుడు తన తప్పుని ఒప్పుకుంటాడు. వరుణుడు శరణ్యుడి కొడుకును తీసుకుని వచ్చి శరణ్యుడికి అప్పగించాడు. శరణ్యుడు బంగారు లోహాన్ని వరుణుడికి ఇచ్చాడు. ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వకులా తెలుగు స్టోరీస్.